పొద్దున లేవాలి, వాకింగ్కి వెళ్ళిపోవాలి. ఎంతమంది అనుకుని 9 గంటలు లేస్తుంటారు? చాలామంది చాలాసార్లు అనుకుంటుంటారు, మళ్ళీ ఏం చేస్తారు? 10, 9 అయిపోద్ది. రేపు లేవాలి, ఎట్టి పరిస్థితుల్లో జిమ్కి వెళ్ళిపోవాలి. ఎంతమంది అనుకుని 1 గంటకు లేస్తారు? రేపు ఎట్టి పరిస్థితుల్లో ఇదిగో రేపటి నుంచి ఇంకా ఇది తిన్నాం అంటాడు. ఎడది రేపటి నుంచి ఇంక ఇది తిన్నాం. ఇవన్నీ తాగుబోతాడు వాగ్దానాలే. రేపు నుంచి తాగనంటాడు, సాయంత్రం పోతాడు. ఈ మనం కూడా అంతే, రేపటి నుంచి తినకూడదు అనుకుంటాం, మళ్ళీ ఏం చేస్తాం? తినేస్తాం. ఈ రోజుకి తినేద్దాంలేండి అనిపిస్తుంది అటు మనసు. ఏంటది? ఈ రోజుకి తినేద్దాం. ఎప్పుడు మానేద్దాం? రేపు మానేద్దాంలేండి. ఇంకా పండగ పూట ఏం మానేస్తామండి, పుట్టినరోజు పూట ఏం మానేస్తామండి, అయ్యో మా తాతగారు తినవండి ఎలా మానేస్తామండి, మా అమ్మమ్మగారు జ్ఞాపకార్థ కూడికండి ఎలా మానేస్తామండి, మా పక్కింటి వాళ్ళు ఇళ్ళలో దిగారు ఎలా మానేస్తామండి, ఈరోజు మా చిన్నపాప పుట్టినరోజు అండి, ఎల్లుండి ఏంటి ఇంకోటి ఏదో ఉంటుంది. అలాగ అనుకుని ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో మనల్ని ఓడించుకున్నాం తెలుసా? ఇలాగే పాపం విషయంలో కూడా పడిపోతుంటారు. శరీరం దగ్గర ఎలాగైతే చిన్న చిన్న కోరికల దగ్గర పడిపోతున్నామో, అలాగే పాపం దగ్గర కూడా ఏమవుతుంటాం, చాలాసార్లు పడిపోతుంటాం. అందుకే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దానిని పెరికి నీ వద్ద నుండి పారవేయము.